ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం తుఫాన్గా మారి నెల 11న శ్రీలంక తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనివల్ల రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తాలో మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉంది. ఇటీవల వరుస తుఫాన్లు అల్పపీడనాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తమిళనాడులో భారీ నష్టాన్ని మిగిల్చిన ఫెయింజల్ తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫెయింజల్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై కూడా పడింది. ఈ తుఫాన్ నుండి బాధితులు ఇంకా కోలుకోకముందే బంగాళాఖాతంలో ఇప్పుడు మరో అల్పపీడనం ఏర్పడింది. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురుస్తూ ఉండడం, ఐఎండీ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి కరెస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఆల్రెడీ ఈ సీజన్ లో అల్పపీడనాలు, ఈ తుఫాన్లు ఎక్కువ అని తెలుసు. కాకపోతే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫిక్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ముందు కంటే ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని ఏం చెప్తున్నారు అధికారులు? ఖచ్చితంగా మనం గత ఏడాది చూసుకుంటే కనుక ఎల్ నీనో ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పాలి. దానివల్ల ఈ సీజన్లో కూడా భూమి తాపం ఎక్కువగా ఉండి వేడి ఉక్కుపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మనం లాస్ట్ ఇయర్ చూసాము. కానీ ఈ ఇయర్ దానికంటే భిన్నంగా ఉంది. వాతావరణం మొత్తం కూడా మారింది. శీతాకాలంలో ఒకప్పుడు ఉండేటటువంటి వెదర్ మళ్ళీ చలిగాలి అండ్ అలాగే మంచు కురవడం, వాతావరణంలో మార్పులు మనం క్లియర్గా చూస్తున్నాం. సాధారణంగా ఈ సీజన్ని సైక్లోనిక్ సీజన్ అని అంటారు. ఇప్పుడు వెదర్లో ప్రెజర్ సిస్టమ్ ఏర్పడడం అనేది చాలా కామన్గా ఉంటుంది. అయితే గత కొన్ని ఏళ్లుగా ఇందులో ఎల్ నీనో ప్రభావం ఎక్కువగా ఉండడంతో దీంట్లో పూర్తిగా మార్పులు వచ్చాయి. అందులో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, వర్షాలు తక్కువగా ఉండడం వచ్చింది. కానీ ఈ ఇయర్ మాత్రం వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. మొత్తం ప్రెజర్ సిస్టంలో చిన్నపాటి మార్పులు వచ్చినా కూడా, అంటే ఉన్నటువంటి మార్పుల రీత్యా మనం చూసుకుంటే కనుక ఎంజీఓ కానీ ఐఓడి కానీ అనుకూలంగా ఉండడం. ఎల్ నీనో సాధారణంగా పాజిటివ్ ఆర్ నెగిటివ్గా ఉంటుంది. కానీ ఈ ఇయర్ మాత్రం అది న్యూట్రల్గా ఉండడం, వాతావరణం మొత్తం అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితికి సహకరించడంతో చిన్నపాటి సిస్టమ్ ఏర్పడినప్పటికీ కూడా వెదర్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మొత్తం వాతావరణంలో వాయుగుండాలు కానీ, అల్పపీడనాలు కానీ, తుఫాన్లు కానీ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజుల క్రితమే తుఫాను అందరినీ భయపెట్టింది. ఇప్పుడు మళ్ళీ మరొక అల్పపీడనం ఉంది, అది మరింత బలపడేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. సో ఏదైనా కూడా వాతావరణ మార్పుల రీత్యా ఈ ఇయర్ మాత్రం క్లియర్ కట్గా వర్షాలు అండ్ అలాగే తుఫాన్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడున్నటువంటి అల్పపీడనంతో కూడా మరో 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన దానికి అనుకూలంగా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది.